హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవి బట్టి పల్లీలు అంట. పొట్టు తీసేసి మనకు ఫ్రై చేసే ఉంటాయన్నమాట. ఇవి నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇదివరకు ఎప్పుడు మామూలుగా పల్లీలు తెచ్చుకొని వేయించేసుకొని పొట్టు తీసి వాడేదాన్ని చట్నీకి. బట్ ఇది ఫస్ట్ టైం ఇవి వాడడం. వేయించి అన్నానని కానీ మళ్ళీ కాసేపు వేయించాను నేను. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసాను. జీలకర్ర కాస్త వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేపుకోవాలండి. చూసారా, పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేద్దాం. మీకు పుల్లగా నచ్చకుంటే టమాటో స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ముక్క ఎలా అంటే విరిగిపోతుంది కదా. మగ్గిపోయిందండి టమాటా పూర్తిగా. ఇప్పుడు గ్రైండర్లో ముందుగా మనం కాస్త వేయించుకున్నాం కదా బట్టి పల్లీలు, అవి యాడ్ చేసుకొని కొన్ని పుట్నాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేద్దామండి. గ్రైండ్ చేశాను, ఇలా పౌడర్గా అయింది కదా. వీటితో పాటు టమాటా వేయొద్దండి, అప్పుడు బాగా మిక్స్ అవ్వదు. ముందుగా ఇది పౌడర్ చేసుకున్న తర్వాతే టమాటోస్ యాడ్ చేయాలి మనం. ఇది చాలా స్మూత్గా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేయాలి. ఇవేమో పచ్చి వెల్లుల్లి యాడ్ చేశానండి కొన్ని. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో, జీలకర్ర వేసాం కదా, అది యాడ్ చేసుకోవాలి. కొన్నేమో ఆయిల్లో వేయించానండి వెల్లుల్లి, కొన్నేమో పచ్చివి వేసాను, టేస్ట్ బాగుంటుంది కదా అని. హెల్త్కి కూడా మంచిది కదా వెల్లుల్లి తింటే, పచ్చి వెల్లుల్లి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారా, చాలా ఫైన్ పేస్ట్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, నేను పెట్టలేదు. దీన్ని మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మనం సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోండాతో సర్వ్ చేస్తున్నాను. ఇడ్లీ, దోశ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ. మీకు నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, మొత్తం వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.